అందరికీ నమస్కారం అండి. సో, మనం పోయిన వీడియోలో జీవామృతం ఎలా తయారు చేయాలో చూసాము. సో, ఇవాళ వదిలే ముందు ఫిల్టరేషన్ సిస్టమ్ అనుకున్నాం కదా, ఈ మధ్యలో ట్యాంకు. సో, దాంట్లో మనం ఏమేమి వేసుకుంటాము, సో ఎలా ఫిల్టర్ అవుతుంది అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఇది సెటప్ చేసుకున్నాం, తర్వాత మనం మన తయారైన జీవామృతం వదులుదాం. సో, ఫస్ట్ మనకు ఫిల్టరేషన్ యూనిట్ కావాల్సినవి 3. ఒకటి వచ్చేసి లావు కంకర, సో మనం స్లాబులకి వేస్తాం కదా, అది వచ్చేసి కిందకి వెళ్ళిపోద్ది. దానిపైన సన్న కంకర వేసుకుంటాం, ఈ సైజ్ కంకర. సో అది మనకు సెకండ్. సో దానిపైన ఏం చేస్తాం, ఇలా గల్లు ఇసుక ఉంటుంది కదా, సో ఈ టైప్ ఇసుక వేసేస్తాం. సో ఫైనల్గా ఈ 3 మెటీరియల్స్. దానిపైన వచ్చేసి మన దోమలకి మెష్ పెట్టుకుంటాం చూడండి, సో ఆ టైపు ఇలా డబల్ లేయర్ వేసేసుకొని ఫైనల్గా పైన పరిచేసుకున్నాం అనుకోండి. సో ఏదన్నా ఫస్ట్ ఎక్కువ వచ్చిన చెత్త అంతా దీంతో క్లియర్ అయిపోద్ది మనకు. ఆ తర్వాత ఇంకా మన ఇసుకలోంచి ఒకసారి కిందకి పాస్ అయ్యి వచ్చింది అనుకోండి, డ్రిప్పుల్లో మనకు బ్లాకేజ్ అనేది ఎటువంటిది రాకుండా జరిగిపోద్ది అనమాట. సో ఫస్ట్ మనం పోద్దాము, ఈ లావు కంకర పోసేసుకుందాం. ఓకే, లావు కంకర వచ్చేసి సో ఫస్ట్ లేయర్ వచ్చేసింది. మనం ఇంకొకటి పోసుకున్నాం లావు కంకర. సో ఇంకొకటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఏదైతే కంకర తీసుకుంటున్నారో సో ఆ కంకర్లో కొద్దిగా చెత్త చెదారం ఏమీ లేకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ట్యాంకు కాస్త క్లీన్గా ఉంటుంది, ఫిల్టరేషన్లో మళ్ళీ దాంట్లో చెత్త ఉందనుకోండి, అది మళ్ళీ వాటర్లో కలిసినప్పుడు మనకు ఈ డ్రిప్లోకి ఏదైతే ఫర్టిగేషన్లో వదులుతామో దాంట్లోకి వచ్చేస్తుంది. సో బెటర్ కొద్దిగా కంకర ఒకసారి తీసుకునే ముందు కొద్దిగా క్లీన్ చేసుకొని తీసుకోవటం మేలు. సో ఇప్పుడు మనం లావు కంకర పోసేసాము, నెక్స్ట్ సన్న కంకర పోద్దాం. సో ఇది మనకు సన్న కంకర. సో అలా సన్న కంకర వచ్చేసింది. ఫైనల్గా మనం ఇసుక పోసుకోవడం. పోసేద్దాం వచ్చాయి. సో ఇసుక కూడా అంతే, మీరు తెచ్చుకునే దగ్గర కొద్దిగా నీట్గా ఉన్నది, దుమ్ము గిమ్ము లేకుండా. లేదు అంతగా దుమ్ము ఉంది అనుకుంటే కాస్త జల్లిచ్చేసుకొని పోసుకోవటం బెటర్. ఇప్పుడు మనం ఎందుకు నీట్గా ఉందంటే మనం అంతా జల్లిచ్చేసాం. సో జల్లిచ్చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా అంత కరెక్ట్గా ఉంది. సో ఫైనల్గా మనకు అనుకున్న 3 మెటీరియల్స్ వెళ్ళిపోయినాయి. సో దీనిపైన ఇది ఇలా 2 లేయర్లుగైనా పరుచుకోవచ్చు, లేదు మనకు ఎలాగో మెయిన్ వచ్చేది వాటర్ ఎక్కడి నుంచి అనుకున్నప్పుడు ఇటు పెట్టేసుకున్నాం అనుకోండి, పైన వచ్చే మెయిన్ చెత్త అంతా ఇక్కడ వచ్చేస్తుంది. వన్స్ ఒకసారి మనం మొత్తం వదిలేసుకున్నాం అనుకున్నప్పుడు దీన్ని తీసుకున్నామా, వాష్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ టైం వేసాం కదా మెటీరియల్, కొద్దిగా వాటర్ పట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వాటర్ పట్టి వాషౌట్ చేసాం అనుకోండి అంతా, దాంట్లో ఉన్న దుమ్ము, పెద్ద చెత్త కాకుండా ఏమన్నా దుమ్ము ఉంటే అదంతా క్లీన్ అయిపోద్ది. వన్స్ అది అయిపోయాక మనం జీవామృతం ఫిల్టరేషన్కి స్టార్ట్ చేద్దాం. సో మనం ఇందాక ఇవన్నీ ఫిల్ చేస్తాం కదా, సో ఒక వాషౌట్ అయితే చేసాము మంచిగా నీళ్ళు పట్టేసి. మీరు ఈ ట్యాంక్ సెటప్ పెట్టుకోవాలంటే మా అనుభవం ఏంటంటే సున్నం కొట్టద్దు. సో ఏదో బాగుంటుందని కొట్టాం, కానీ నన్ను అడిగితే సింపుల్గా వరలు పెట్టించేసుకొని స్మూత్గా ప్లాస్టింగ్ చేయించేసుకుంటే
అది సరిపోద్ది, మనకు సున్నం ఎన్నో అవసరం ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మనం తయారు చేసిన జీవామృతం, ఇప్పటికి ఇది 4వ రోజు. సో ఒకసారి మనం కలిపేద్దాం దాన్ని. ఎప్పుడైనా సరే మన క్లాక్ వైజే. సో చూసారంటే మనకు ఆ బబుల్స్ అనేటివి వస్తాయి. మనకు అది గ్యాస్, బేసిక్గా మనం వేసింది ఆవు పేడ, ఆవు పంచకమే కదా. సో దాంట్లో మీథేన్ ఉంటుంది కాబట్టి అది వస్తుంది బయటికి. సో ఇప్పుడు చూసారంటే మనకు ఫస్ట్ రోజు ఉన్నట్టు పైన ఈ ఆవు పేడ ఉండలు కానీ ఏమి ఉండవు, నీట్గా ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది. వాసన కూడా మనకేం వాసన రాదు. ఇంకా కావాలంటే ఇంకా మీరు కొన్ని రోజులు అలవాటు పడ్డారంటే అది మంచి వాసన వస్తుంది. ఓకే, సో మనం అలా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని దీన్ని తీసేద్దాం ఇంకా. సో దీన్ని తీసేసి మన ఫిల్టరేషన్ స్టార్ట్ చేసుకోవటం ఇంకా. వదిలేద్దాం. సో మనకేంటి అంటే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఇది పెట్టడానికి రీజన్ ఇదే. సో ఇలా వచ్చే ఈ చెత్త అంతా ఇక్కడ ఆగిపోద్ది మనకు. సో ఇది టక్కన క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు అనుకోండి ఇదంతా ఇసుకలోకి పోద్ది. సో ఇసుకలోకి వెళ్ళి ఫిల్టర్ అనేది కాస్త లేట్ అవుద్ది ఫిల్టర్ అవటం. సో అందుకని మనం ఇది పెట్టుకోవటం బెటర్. ప్రతిసారి ఒకసారి మనం ఇచ్చేసాం అనుకోండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ కడిగేసి వాష్ చేసుకొని మళ్ళీ పైన పెట్టేసుకోవటం ఏదన్నా. లేదు మనకు అంత ఫాస్ట్ అవుతుంది అంటే మనం తగ్గించుకోవచ్చు. కొంచెం మనం ఇసుక అలా ఫ్లో అవ్వాలి కదా. సో ఇప్పుడు ఇది మనకు ఫైనల్గా ట్యాంక్. సో ఇది మన పాత వాటరు. 15-30 సెకండ్లకి మనకు మన జీవామృతం అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేసాము, ఈవెన్ ఇది కూడా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి మనం ఇంత ముందు వీడియోలో చూపించినట్టు మనం కింద ఏదైనా పైరు పెట్టినప్పుడు వదులుకోవడానికి మనం మెయిన్ పైప్ అక్కడ కాలువలోకి పెట్టేసాం కదా, ఇది క్లీనింగ్ కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాం. సో ఏంటి, ఫైనల్గా వాడుకొని అయిపోయినప్పుడు ఈ తొట్టి క్లీన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ఈ క్లీన్ వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి మనకు. ఇంతకుముందు వాష్ అవుట్ చేసిన వాటర్ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేసి మన జీవామృతం ఫిల్టర్ అయింది. సో మనకేంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ వరకు రన్ ఇచ్చేద్దాం. వన్స్ ఇది ఫుల్ అయిపోయి ఇక్కడ వరకు ఫుల్ అయింది అనుకోండి, మనకు 200 లీటర్స్ వచ్చినట్టు. సో దాన్ని రాగానే మనం డ్రిప్లో ఫర్టిగేషన్ యూనిట్ యూస్ చేసుకొని రిలీజ్ చేసేసుకున్నాం. సో మనకి ఇందాక మనం చూసామంటే బాగా స్లోగా వస్తున్నాయి ఏంటి మనకి ఈ ఫిల్టరేషన్ యూనిట్లోంచి. ఇప్పుడు ఎందుకు ఫాస్ట్ వస్తున్నాయి అంటే, ఒకవేళ మనకున్న ఇసుక టైట్గా పట్టేసింది అనుకోండి, జస్ట్ కర్రతో కానీ లేకపోతే అలా కదిలిస్తే ఈ ఫిల్టరేషన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో జస్ట్ మన దగ్గర ఎలాగో మనం తిప్పుకోవడానికి కర్ర పెట్టుకుంటాం కదా, సో జస్ట్ దాన్ని ఒకసారి అలా కదిలించుకున్నాం అనుకోండి, ఇక్కడికి మనకి పక్కన వచ్చేస్తున్నాయి వాటర్. సో మనం 200 లీటర్స్ ఫిల్ అవనిద్దాం. వన్స్ ఒకసారి మనకు 200 లీటర్స్ ఫిల్ అయ్యాక మన ఫర్టిగేషన్ యూనిట్ నుంచి డ్రిప్కి స్టార్ట్ చేద్దాం. సో మనము ఇందాక ఈ ఫిల్టరేషన్ స్టార్ట్ చేసాం కదా, సో మనకి ఇప్పుడు ఇంచుమించు ఈ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. సో ఇది మనకు ఫిల్టర్ అయిన జీవామృతం. సో మనం ఏం చేయాలి అంటే, ఈ ఫర్టిగేషన్ యూనిట్ ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది ఈ రెండు. సో ఇప్పుడు ఆన్ చేసాం అనుకోండి, మనకి ఇందులో వాటర్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది 100%లో ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటూ వచ్చామంటే ఒక 50కి రాగానే వాటర్ రావటం ఆగిపోయి అది సక్ చేయటం మొదలెడుతుంది. ఇప్పుడు చూసారా మనం ఇంచుమించు 20కి వచ్చాము. ఇప్పుడు ఆగిపోయి రివర్స్ తీసుకుంటుంది అది. సో అటువంటిప్పుడు మనం దీంట్లో వేసేస్తాం.
సో ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ చూసారంటే గ్యాప్ వస్తుంది చూడండి, అంటే అది సక్ చేస్తుంది. సో మనం పెట్టామంటే మీరు చూసారంటే కలర్ మారుతుంది, ఇక్కడ అది పిక్ చేసుకోవడం మొదలెట్టేస్తుంది. సో మనకు ఉన్న మోటార్ ప్రెషర్ బట్టి ఈ పర్సంటేజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంతవరకు అడ్జస్ట్ చేస్తాము అంటే ఇది సక్ చేయడం స్టార్ట్ చేసేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకేంటంటే మనం వదులుకున్న జీవామృతం అనేది దీంట్లోంచి మనం ఏవైతే వాల్వ్స్ ఆన్ చేసి పెట్టుకుంటామో వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకు కంప్లీట్ మనం జీవామృతం ప్రిపరేషన్ అప్పటి నుంచి ఎన్ని రోజులు పడుతుంది, ఫిల్టరేషన్ ఎలా చేసుకోవాలి, ఫైనల్గా డ్రిప్ ద్వారా మనం జీవామృతం మొక్కలకి ఎలా ఇచ్చుకోవచ్చు. సో మేము ఇలా ట్రై చేసాము. తప్పకుండా మీకు ఏమన్నా ఐడియాస్ ఉన్నాయి ఆర్ మేమేమన్నా ఇంకొద్దిగా బెటర్గా చేసి ఉండొచ్చు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. ఆర్ మీకు ఇంకా ఇన్ డీటెయిల్ కావాలి, ఎలా చేశారు ఏంటి అనుకున్నా కూడా తప్పకుండా అడగండి, మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.